పువ్వు పార్టీలు షెయి పార్టీలు దోస్తులని కార్ పార్టీలు లేదు కార్ పార్టీలు పువ్వు పార్టీలు దోస్తులు అని షెయి పార్టీలు అసలు నిజం అది కాదు. కార్ పార్టీలు షెయి పార్టీలే దోస్తులు అని పువ్వు పార్టీలు. ఇట్లా వాళ్లకు వీళ్ళు దోస్తులు వీళ్లకు వాళ్ళు దోస్తులు అని ఈ నడుమ ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. ఇసొంటి యాళ్ళలా సందుల సరేమియా లెక్క ఇగో గీ ముచ్చటోటి గట్టిగా తిరుగుతుంది. ఇప్పుడు ఆకలి పోయినాక అన్నం ఎందుకు, తెల్లారినాక దీపం ఎందుకు అన్నట్టు అధికారం లేదు కదా అని ఊకుంటే ఎట్లా? ఎప్పుడు ఏదో ముచ్చట చెప్తూనే ఉండాలి అన్నట్టే ఎగుర పెడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. జిల్లాల పోంటి తిరుగుకుంటా కొత్తగా గెలిచిన సర్పంచులను మంచిగానే ఆరుచుకుంటారు. గిట్లనే ఈసారి ఖమ్మం దిక్కుపోయిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. అయితే సార్ ఎక్కడికి పోయినా సరే ఎటు చూసినా గులాబీ జెండాలే ఎగురుతుంటాయి. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం కొంతమంది ఏపీ మాజీ సీఎం జగన్ సారు ఫోటో వాళ్ళున్న ఫ్యాన్ పార్టీ జెండాలు పట్టుకొని తిరిగిండ్రు. అది చూడర్రే, జగన్ సారుకు పెద్ద అభిమానులే ఉన్నట్టుండ్రు. బండికి ఫ్యాన్ పార్టీ జెండా కట్టుకొని పోయి కారు పార్టీ వాళ్ళ సాయితకు తిరిగిండ్రు. తెలంగాణలో ఉన్న తత్తిమ జిల్లాలు ఏమో గాని ఖమ్మం జిల్లాలో మాత్రం ఫ్యాన్ పార్టీ వాళ్ళకు అంతో ఇంతో బలగం ఉన్నదా అంటుంటారు. అందులో జగన్ సారును కేటీఆర్ సారు అన్న అని పిలుస్తుంటాడు. ఇద్దరికి మంచి దోస్తాను ఉన్నదని చెప్తుంటారు. అందుకే కావచ్చు గిట్లా ఖమ్మం జిల్లాలో గులాబీ జెండాల నడమ ఫ్యాన్ పార్టీల జెండా ఎగిరిందని మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇక అది అట్లుంటే ఖమ్మం మీటింగుల మాజీ మంత్రి సర్కారు వాళ్ళ మీద గట్టిగానే వేసిండు బాణాలు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%. ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైనున్నాడు. ఖమ్మం జిల్లాకేంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకే సూటి పెట్టిండు కేటీఆర్ సారు. అటు ఇందిరమ్మ ఇండ్లియం అవి ఇవియం అని బెదిరించినా సరే ఎవ్వరు పార్టీ మారకుండ్రి అని కొత్త సర్పంచులకు ధైర్యం చెప్పిండు. గిట్లా అసెంబ్లీ మీటింగులకు పోకపోయినా బయట మీటింగులు పెట్టుకుంటా సర్కారులను సాపిస్తుండ్రు గులాబీ లీడర్లు. సరే అదంతా ఎత్తైతే గులాబీ జెండాల నడుమ ఫ్యాన్ పార్టీ వాళ్ళ జెండా ఎగిరేటాలకే పరిశాన్ అవుతుండ్రు ఇప్పుడు చాలా మంది.